కువైట్లోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళ చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. మృతుల్లో 23 మంది కేరళ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో మృతదేహాలతో విమానం ముందుగా కేరళ చేరుకుంది. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా విచ్చేసిన కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంబులెన్స్లు, పోలీస్ బలగాలు మోహరించాయి. ఈ విమానం మళ్లీ కేరళ నుంచి ఢిల్లీకి వెళ్లనుంది. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉన్నట్లు ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొంది. భారత రాయబార కార్యాలయం అధికారులు గురువారం కువైట్ అగ్ని ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారిని కలిశారు. మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గల్ఫ్ విదేశాంగ మంత్రి, ఆరోగ్య మంత్రులను విడివిడిగా కలిశారు. దీంతోపాటు కీర్తివర్ధన్ సింగ్ ముబారక్ అల్ కబీర్ హాస్పిటల్, బాబర్ హాస్పిటళ్లను కూడా సందర్శించారు. అక్కడ అనేక మంది గాయపడిన భారతీయులు ఉన్నారు. వ్యాపారవేత్తలైన లులు గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ 5 లక్షల రూపాయల చొప్పున, రవి పిళ్ళై 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.